అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు అన్న? రమేష్ అన్న నా పేరు. రమేష్. ఓకే. సో మరి జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక వస్తా ఉంది. సో మరి ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఎక్కువ ఇది టీఆర్ఎస్ ముజ్జు చూపుతున్నారు, ప్లస్ కాంగ్రెస్ కూడా ముజ్జు చూపుతున్నారు. ఇద్దరి మధ్యలో పోటాపోటీగా ఉంది. వాళ్ళు వస్తారా వీళ్ళు వస్తారా అనేది తెలియదు ఎవరనేది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఎవరు మన గోపీనాథ్ ఉన్నాడు కదా, దాని సింపతి మీద కూడా కొంతమంది ఉన్నారు ఈయనకి సింపతిగా. ఇక మీదికి వెళ్ళి మన అన్న ఉన్నాడు నవీన్ అన్న కూడా, ఆయన కూడా పై యూత్ ప్రెసిడెంట్ కాబట్టి ఇంక ఆయన కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరు వచ్చినా కూడా ఒక మంచి చేయాలని కోరుకుంటున్నాను నేను. ఈ విషయంలో మీరు అంటే ఏది చేసినా ఎవరు వచ్చినా అందరికీ మంచి చేయాలనే కోరుకుంటున్నాను. దాని విధంగా ఇక ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ వచ్చినా మనందరికీ మంచి చేయాలనే కోరుకుంటున్నా తప్ప. కానీ ఇంతకుముందు ఇక్కడ గోపీనాథ్ ఎమ్మెల్యేగా దాదాపుగా 3 సార్లు గెలిచిండు, ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు అధికారంలో ఉండే. సో మరి ఎట్లుండే అన్న అంటే మన పనులు జరిగినాయా జూబ్లీహిల్స్కి? ఆయన అంటే ఉన్నప్పుడు గెలిచినప్పుడు ఆయన జరిగిన పనులు అయితే మంచిగానే ఉన్నాయి. కొన్ని పనులు మనోడు కూడా వచ్చింది కదా, ఆయన కూడా చేస్తున్నాడు, ఈయన చేసింది. కానీ ఇంకా కొంచెం ముసలిలో పింఛన్లు కానీ ఏది కానీ రావట్లేదు. ఇప్పుడు కూడా కొంచెం దయదలిచిన ఏదైనా ఒకటి చెయ్యాలి, బాగుంటుంది అని చెప్పేసి కోరుకుంటున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ పింఛన్లు, వాళ్ళ పనులు చేయాలి, ముసలిలో కూడా చూసుకోవాలి. అదే అవును, దాని గురించి అని చెప్పేసి మన రేవంత్ రెడ్డి అన్న కూడా ఏమి పింఛన్ కూడా ఇస్తలేడు. న్యూ పింఛన్లు అని చెప్పేసి 4-5 సంవత్సరాలకి వెళ్ళి ఆయన గెలిచిన 3-4 సంవత్సరాలకి వెళ్ళి కూడా ఇప్పటిదాకా ఏ పింఛన్లు రాలేదు, ఏది రాలేదు, కొత్త పింఛన్లు కూడా అమలు చేయలేదు. రేషన్ కార్డులు వచ్చినా కూడా మన ఎవరి దగ్గర డీలర్ దగ్గర ఉంటున్నాయి, వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు. అసలు మా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కూడా పోయి తీసుకొని ఉంటుంది కదా రేషన్ కార్డులు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చినాం అందరికీ అంటా ఉంది, ఎట్లా ఉన్నాయా సన్న బియ్యం? బియ్యం కూడా మంచిగానే ఇచ్చాడు, బాగానే ఉంది. అన్ని విధాలుగా ముసలిళ్ళకు మాలాంటి వాళ్ళకి పెద్దలకు కూడా మంచిగా ఉంది. బియ్యం అయితే అన్ని విధాలుగా ఆల్మోస్ట్ గుడ్, వెల్ గుడ్. కానీ ఫ్రీ బస్సులు అనేది కొంచెం తీసేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాం. అంటే ఇక దీనివల్ల తగ్గియండి కొంచెం ఛార్జెస్, కానీ మరీ ఫ్రీగా ఉంటే ఇప్పుడు మేము డ్రైవర్లము, మేము కారు నడుపుతాము, మాది కూడా కొంచెం చూడాలి కదా, ఇబ్బంది అవుతుంది. మా పరిస్థితులు కూడా మా పుట్ట మీద కొట్టినట్టు ఉంటుంది. కొంచెం అన్ని విధాలుగా జర ఆలోచన చేసి ఏ పార్టీ ఏది వచ్చినా కూడా జర చూసుకోవాలని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే జర బాగుంటుంది అని చెప్పేసి నా యొక్క మనవి. ఇంట్లో తప్పులు ఒప్పులు ఏమన్నా క్షమించండి. సో ఇంకోటి ఇప్పుడు మగవాళ్ళకు కూడా రేట్లు పెంచారు, బస్ రేట్లు. సో దాని మీద ఏంది అభిప్రాయం? ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ బస్ అని చెప్పేసి మగవాళ్ళ మీద ఈ ఛార్జెస్ పెంచితే కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళ టికెట్ మా మీద తీస్తున్నారు, ఇది ఎట్లా న్యాయం అండి? కాదు కదా. దానికోసం అని చెప్పి ఇప్పుడు దగ్గరలోనే సున్నం చెరువు ఉంటుంది బోరబండకి. సో మరి హైడ్రా ప్రభావం ఉంటుంది ఈ ఎన్నికల్లో? అది హైడ్రాపు అనేది ఉండే, మరి ఉందా లేదని తెలియదు. అందులో కూడా సున్నం చెరువు అనేది ఇప్పుడు ఇట్లా మొత్తం తీస్తున్నారు. అది కూడా చాలా వరకు పొడిగా పోయింది అసలు. దాని మీద కూడా కొన్ని ఇల్లు కూడా కట్టుకున్నారు, చాలా పెద్దగా ఉండే, 5-6 ఎకరాలు, దగ్గర 20 ఎకరాలు అని చెప్పారు. అంతా కట్టుకుంటూ వచ్చారు. కొంచెం ఉంది, అదన్నా జర నీట్గా చేసేసి ఈ బోరబండ వాటర్ ఇట్లా మొత్తం దానిలో కానీ ఎక్కడ పోయేటట్లు కూడా చేసుకుంటే ఇక్కడ వాటర్ లేకుండా మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకో. ఫైనల్ ఒకటి అంటే ఇప్పుడు పాలన పరంగా చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు సీఎంగా ఉన్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఇయర్స్ దాటి అవుతుందా ఉంది. సో ఏ సీఎం పాలన మంచిగా అనిపించింది, ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇదన్నీ అదని చెప్పనీకి రాదు. ఆయన వచ్చినప్పుడు ఆయన బాగానే చూశాడు. ఇప్పుడు ఈయన వచ్చినప్పుడు కూడా కొంచెం ఫ్రీ బస్ పెట్టి జర ఇబ్బంది పెడుతున్నాడు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మా డ్రైవర్ పుట్ట మీద కొడుతున్నాడు. మాకు అసలు మేము బండి నడుపుతాము, క్యాబ్ డ్రైవర్, మాకు ఎట్లాంటి ఇబ్బంది అంటే ఘోరమైన ఇబ్బంది ఉంది. ఓలా వాడు కూడా అమౌంట్ కట్టిస్తలేడు, ఊబర్ వాడు కట్టిస్తలేడు, ప్లస్ ర్యాపిడ్ వాడు కూడా కట్టిస్తలేడు. వాళ్ళు స్టార్టింగ్ అప్పుడేమో మంచిగా ఇస్తారు, ఆ తర్వాత ఏమవుతుంది మళ్ళీ మొదటికే వస్తుంది. ఈ ఓలా ఎవరైతే ఉంటారో, ఊబర్ ఎవరైతే ఉంటారో, ర్యాపిడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని కూడా చూసుకోవాలి. కానీ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మంచి చేయాలనే కోరుకోవాలి. అంతమించి అయితే ఏం లేదు, ఎలాంటి అభిప్రాయాలు ఏం లేవు. వీళ్ళు వాళ్ళని కాదు, ఇద్దరు మంచిగా ఎవరు వచ్చినా మంచి చేయాలని కోరుకుంటున్నా. ఇది ఒక నా విన్నపం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.